జగనన్న చేసిన తప్పేంటి? పేదవాళ్లకు పెద్ద చదువులు, కార్పొరేట్ వైద్యం, రైతన్నని ఆదుకోవడం ఆయన చేసిన తప్ప? రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగేలా చేయడం, అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేయడం ఆయన చేసిన తప్ప? బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించడం ఆయన చేసిన తప్ప? వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దనే పథకాలు అందించడం, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చడం, ప్రజలకు సంక్షేమం అభివృద్ధిని అందించడమే ఆయన చేసిన తప్ప? అవును, ప్రజలకు మంచి చేస్తే చంద్రబాబుకు నచ్చదు కదా. ఎందుకంటే చంద్రబాబు పెత్తందారు కాబట్టి. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో జగనన్న పేదల వైపు నిలబడితే చంద్రబాబు పెత్తందారుల వైపు ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు పేదల వ్యతిరేకి. అలాంటి చంద్రబాబు పేదలకు మంచి చేస్తున్న జగన్ని చూసి ఊరుకుంటాడా? మేమంతా సిద్ధం యాత్రతో ప్రజల కష్టాలు వినేందుకు ప్రతి ఊరికి వచ్చి జనంతో మమేకమవుతుంటే ఓర్వలేని పచ్చగుండాలు రాళ్ల దాడికి దిగారు. మొన్న ఎన్టీఆర్, నాడు వైఎస్ఆర్, నేడు జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్ పై జరిగిన దాడి కాదు, పేదవాళ్ల ప్రతినిధిపై చేసిన దాడి. ఇలాంటి కుట్రలకు పాల్పడిన చంద్రబాబు, టీడీపీ ఈసారి రాజకీయ సమాధి అవడం ఖాయం.